గారికి స్వాగతం సుస్వాగతం. మరియు పెద్దలకు అందరికీ, స్టేజ్ మీద పెద్దలకు వచ్చిన అందరికీ స్వాగతం సుస్వాగతం. మీడియా మిత్రులకు స్వాగతం. సార్ మాది చాలా మారుమూల గ్రామం సార్, వెనుకబడిన గ్రామము. దర్పల్లి మండలంలో లాస్ట్ ఊరు ఇదే సార్. నిజామాబాద్ కూడా లాస్ట్ ఊరు మాదే సార్. మాకు మేజర్ ప్రాబ్లం ఏంది సార్ అంటే వర్షాకాలంలో 2 రోడ్లు ఉన్నాయి సార్. అవి శాంక్షన్ అవుతున్నాయి, ఎవరు పట్టుకుంటారు. ఇంతకుముందు కూడా క్యాన్సిల్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు టెండర్ అయిందని చెప్పారు సార్. కొద్దిగా అది మీరు దృష్టి పెట్టుకొని, మాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా దేనికైనా మేము కామారెడ్డికి వెళ్తాం సార్. యాక్చువల్గా మేము కామారెడ్డినే అవును సార్, రామారెడ్డి వెళ్తాం సీదా. మేము కామారెడ్డి డిస్టిక్లో వెళ్ళాలి కానీ మస్తు ప్రయత్నాలు చేసినాం సార్, కానీ కుదరలేదు. మాకు చాలా దగ్గర ఉంటుంది సార్, 15 కిలోమీటర్లు మాకు కామారెడ్డి. నిజామాబాద్ వచ్చేసి 50 కిలోమీటర్లు ఉంటుంది సార్. ప్రతి దానికి వెళ్ళాలంటే మేము 50 కిలోమీటర్లు కాలే. ఎడ్యుకేషన్ కానీ ఫర్టిలైజర్ కానీ మా వాళ్ళందరూ ఇటు రామారెడ్డి సైడ్ వెళ్తారు సార్. ఆ 2 బ్రిడ్జిలు మాకు అయినాయి అనుకో సార్, ఈజీగా ఉంటుంది సార్ కొద్దిగా రవాణా. ఎవరైనా చనిపోయినా కూడా వర్షాకాలంలో సార్, మొన్న రీసెంట్లీ ఒక అమ్మాయి చనిపోయింది సార్ వర్షంలో. సామాన్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు అటే ఉన్నారు, శవం ఇక్కడనే ఉన్నారు సార్. రోడ్లు దాటనిస్తలేవు, ఘోరం పరిస్థితి. రాత్రి అయింది, అలా వచ్చేసరికి మధ్యలో రోడ్లకి ఏది చెక్క కట్టలేసి వాళ్ళని దంపిడికల్లో అవి సామాన్ తెస్తారు కదా సార్, అవన్నీ తీసుకొని అంత ఇబ్బంది ఉండదు సార్. మాకు పెద్ద స్పెషల్గా దృష్టి పెట్టుకోండి సార్. మీ వ్యాయామంలో చేస్తే మా ఊరు రుణపడి ఉంటాం సార్ మీకు ఎప్పటికీ. మాకు బాగా మేజర్ ప్రాబ్లం సార్. ఇంకోటి సార్, మాకు మా ఊర్లో ఫంక్షన్లు కావాలి సార్. ఒకటి చిన్న ఊరు, మేము ఒక్కరు చనిపోయినా ఒక పెళ్ళికి పోయినా కుటుంబాలు అంటే క్యాస్ట్ తేడా లేకుండా అందరం వెళ్తాం. ప్రతి పనికి అన్ని క్యాస్ట్లు వస్తాయి సార్. మీ క్యాస్ట్ ఇది, మా క్యాస్ట్ అని వేరే ఏమి ఉండదు. ఒక ఫంక్షన్లు ఇస్తే ఒక 20 లక్షతోటి అందరము ఒకే వేదికగా మంచిగా గంభీరంగా చేసుకోవచ్చు సార్ పెళ్ళిళ్ళకు. ఇంకోటి ఏంటి అని అంటే సార్, మాకు ఇప్పుడు ప్రహరీ కూడా లేదు సార్. మన జీపీకి సార్ అన్ని చెట్లు పెడితే కూడా మొక్కలు అన్నీ వచ్చి మేసేస్తుంది, దానికి ఒక ప్రహరీ కూడా కావాలి. ఇంకోటి ఏంటి అని అంటే సార్, మాకు ఇక్కడ వలుగు ఆగున్నది సార్. ఆ వలుగాగు నుంచి ఆ వర్షాకాలం మొత్తం నీళ్ళు వెళ్ళిపోతున్నాయి సార్. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కావాలి, వాళ్ళ పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. ఎండాకాలం వచ్చేసరికి ఆడ గ్రౌండ్ వాటర్ ఉంటలేదు సార్, ముత్యాల చెర్ల వైపు వెళ్ళిపోతున్నాయి మొత్తం. ఆడకు మనకు ఒక చెక్ డ్యామ్ కడితే సార్ మాకు వాటర్ సోర్సెస్ పెరుగుతాయి సార్. వాళ్ళ పాపము ఇటు ఉన్న పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి సార్. ఇటు ఎక్కువ రైతులు ఇటు ఉన్నారు సార్ కట్ట కింద. ఇటు సైడ్ ఉన్న బోర్లు పడుతున్నాయి కానీ ఇటు సైడు తక్కువ ఉన్నాయి సార్. అది కూడా మాకు మస్ట్ సార్, ఖచ్చితంగా అవసరం ఉన్నది సార్. ఇంకోటి మాకు సార్ అంబేద్కర్ స్టాచ్యూ లేదు సార్. ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాము. ఇంత చిన్న పల్లెటూరు అన్ని చిన్న కుటుంబాలే ఉంటాయి. మాకు ఖచ్చితంగా అంబేద్కర్ స్టాచ్యూ కావాలి సార్ ఒకటి. ఇంకోటి ఏంటి సార్, గంగపుత్రులకు కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళకు గుడి కావాలని ఉన్నా సార్. గంగపుత్ర భవనం ఒకటి. ఇక్కడ పోచమ్మ తల్లి గుడి ఉన్నా సార్, రోడ్డు కిందికి వెళ్ళిపోయింది. అది ఎప్పుడో జమాన్లో అప్పుడు మేము ముట్టక ముందు కట్టింది. అది రోడ్డు పెరుగుతూ ఉన్నాయి, గుడి కిందికి వెళ్తుంది సార్. అది ఊరుకు అరిష్టం అని అంటారు. కొద్దిగా దాన్ని మీరు శ్రద్ధగా చూసుకొని దాన్ని ఏదైనా డెవలప్ చేసుకుంటే మంచిగా ఉంటుంది సార్. అది పోచమ్మ గుడి సార్, ఎప్పుడో కాకినాడ కట్టిరు. రోడ్డు డెవలప్ అయిన కొద్దీ గుడి కిందికి వెళ్ళిపోతుంది సార్. రోడ్డు పైకి అయిపోయింది, గుడి కిందికి అయిపోయింది. అది డిస్మెంటల్ చేసి కొద్దిగా మనం పైకి లేపి కట్టుకుంటే బాగుంటుంది సార్. రెడీ ఊర్లో ఉన్నది అది. గంగపుత్రులు కమ్యూనిటీ వాళ్ళు కాదు సార్, వాళ్ళకి గంగమ్మ గుడి కావాలి సార్. ఇంకోటి ఏముందంటే సార్, మనకి ఒకటే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ కొద్దిగా అంతా డ్యామేజ్ అయింది సార్. దానికి మీ ద్వారా ఫండ్ ఇస్తే మేము ఒక సీసీ రోడ్డు వేసుకొని దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుంటాం సార్. మంచిగా అందరికి ఉపయోగపడుతుంది. ఇంకా సార్ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి సార్. మేజర్ సమస్యలు అయితే ఇవి సార్, మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఇక మీరు డబుల్ బెడ్రూమ్స్ చాలామంది ఎదురు చూస్తారు. ఇప్పుడు వచ్చేది ఇందిరమ్మ గృహాలు సాధ్యమైన వరకు కొద్దిగా మాకు ఎక్కువ వచ్చేటట్టు చూడండి సార్. బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి అడుగుతున్నాం సార్. తాండాలు ఊరు మిక్స్ సార్, మొత్తం అందరం మిక్స్ అయి ఉంటాం సార్. ఇప్పుడు తాండా కూడా సార్ మీరు వచ్చినాక ప్రహారీ గోడకు 3 lakhs ఇచ్చారు సార్. మొన్న వచ్చారు సార్. అంతే తాండా ఊరు మొత్తం కలిసే ఉంటారు సార్. మేము ప్రతి దానికి సార్ అందరు తాండా ఊరు తేడా లేకుండా అందరం ఒక దగ్గరనే చేసుకుంటాం. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా అన్ని శుభకార్యాలకు అన్నిటికి ఒక దగ్గర ఉంటాం సార్. మేము దృష్టి పెట్టి ఆ తాండా మీద కానీ మా ఊరి మీద కానీ అభివృద్ధి వాటిలో చూపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. సమస్యలు బాగా పెంచి అన్ని ఇప్పుడు చెప్తారు సర్పంచ్. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఏ పని కాకపోయినా మన 12 నెలల కాలంలో మన శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు దాదాపు 20 లక్షలు మీకు సీసీ రోడ్లు ఇచ్చి దాదాపు గ్రామంలో సీసీ రోడ్ అవసరం లేనంత పని కంప్లీట్ అయిపోయింది. మీకు మన మండలంలో సీసీ రోడ్ అవసరం లేని విలేజ్ ఏదైనా ఉన్నాయంటే అది ఒక కొట్టలపల్లి మాత్రమే. చాలా గర్వపడవచ్చు సార్ మనం, మీరంతా గొప్పగా ఈ ఊరుకు సీసీ రోడ్లు ఇచ్చారు. నిజంగా మరి మురళి చెప్పినట్టు సమస్యలు చాలా ఉన్నాయి సార్. ముఖ్యంగా విలేజ్ అయితే మన మండలికి ఉండాల్సింది కాదు.
ఉన్నాజిపేట రెవెన్యూ కాబట్టి రెవెన్యూ బైఫర్కేషన్ వీలుగాక ఇక్కడ ఆగిపోయింది. ఖచ్చితంగా రోడ్లు అయితే ప్రధాన సమస్య సార్. కామారెడ్డి టు దర్పల్లి రవాణా సౌకర్యం, బస్సుల సౌకర్యం కూడా ఉండేది. రోడ్డు ప్రాబ్లం వల్ల అది పూర్తిగా ఆగిపోయింది. మనం కూడా అన్ని పూరి గుడిసెలు, పెంకుటిలే ఉన్నాయి సార్. మన మండలంలో జనాభా ప్రతిపాదికన చూడకుండా కొంచెం ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు కేటాయించిన అవసరం కూడా ఇక్కడ ఉంది సార్. దాంతోపాటు కమ్యూనిటీలకు కూడా ప్రధాన ఇంపార్టెంట్ సార్. మరి సర్పంచ్ గారు అడిగినట్టు అన్ని మనతోని ఒకసారి కావు, కానీ రోడ్లు, ఇండ్లు మొదటి ప్రాధాన్యతలో ఇచ్చి మరి మీరు వీళ్ళకు గ్రామానికి అభివృద్ధి చూపించాలని చెప్పి కోరుకుంటూ మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా. తాల్పల్లి గ్రామ పెద్దలకు, వీడీసీ సభ్యులకు, మరి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మాజీ ఎంపీపీ గోపి గారికి, సింగిల్ విండో చైర్మన్ అయినటువంటి దర్పల్లి సింగిల్ విండో చైర్మన్ చిన్నారెడ్డి గారు, మున్నాజ్పేట జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా భగవాన్ రెడ్డి గారు, మరి అధికారులు, మీ మాజీ సర్పంచ్ మురళి గారు, మరి బాలరాజు గారు, పెద్ద తమ్ముడు రాజు, చాలామంది ఉన్నారు. అందరూ కూడా పేరు పేరున మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులు, ఈ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున మన నరేష్, తమ్ముడు నరేష్కు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. నిజంగానే ఒక విధంగా అంటే ఇది మాలమూల ప్రాంతము, మరి చిన్న గ్రామం. మీరేమో అమాయకులు, నిజాయితీ పరులు. మరి అంటే ఇక సరేలే ఏం చేసినా నడుస్తుంది అనే ధోరణిలో గతంలో నడిచింది. కానీ నేను ఇక్కడికి వచ్చిన, నేను ఎమ్మెల్సీగా ఒకసారి వచ్చిన, ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడికి వచ్చిన, మరి గ్రామంలో తిరిగినాము, అన్నీ కూడా ఇలా తిరిగినాము. తాండాకు పోయినాము, అక్కడ గుడికి పోయినాము. సరే అప్పుడు చెప్పినాం చేస్తామని, ఎన్నికలప్పుడు కూడా చెప్పినాము. అయితే మనం వచ్చి ఇప్పుడు 15 నెలలైంది. 15 నెలల్లో మీ గ్రామానికి మాత్రము దగ్గర దగ్గర 27 లక్షల రూపాయలు మనము ఇక్కడ ఈ గ్రామానికి అభివృద్ధికి తీసుకురావడం జరిగింది. మెయిన్లీ సీసీ రోడ్స్, తర్వాత కొంచెం స్కూల్ ఇది ఉన్నది, కన్స్ట్రక్షన్. జగదాంబ టెంపుల్కు 3 లక్షలు, స్కూల్కు అమ్మాదశ పాఠశాలల కింద స్కూల్కు 4 లక్షలు వచ్చినాయి. ఒకటి డ్రింకింగ్ వాటర్కు ఇచ్చినాం, పైప్ లైన్ ఇచ్చినాము. తర్వాత అంగన్వాడీ స్కూళ్ళకు టాయిలెట్ కావాలంటే ఇచ్చినాము. మొత్తం మీద ఏదో కొంచెం ఒక 27 లక్షల వరకు అయితే జరిగింది. ఇంకా మీరు చెప్పింది ఇప్పుడు ముఖ్యంగా నేను మురళితో ఏకీభవిస్తా. ఏంటంటే ఈ గ్రామానికి ఒక కమ్యూనిటీ హాల్ అయితే అవసరం ఉంటుంది. ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే దాంట్లో అందరూ కూడా మనము ఏదైనా మంచి చెడు, ఇక ఏదైనా మనం పండుగ చేసుకున్నా, ఇంకేదైనా చిన్నగా పెళ్లి చేసుకున్నా, మరి ఇక్కడ మా అక్కలందరూ కూర్చోవాలనుకున్నా సపరేట్ మహిళా భవన్ అడిగింది. కానీ అంటే ఒక కమ్యూనిటీ హాల్ అయితే డెఫినెట్గా ఇక్కడ ఒక 10 లక్షల రూపాయలు మీకు ఇచ్చి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టిస్తాం. తర్వాత బ్రిడ్జ్ అన్నారు. బ్రిడ్జ్ అదేమైందంటే గిరి అని ఒక కాంట్రాక్టర్ పట్టుకున్నాడు. ఆయనతో ఇప్పుడు అయితే లేదు కొంచెం. ఏంటంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఇబ్బందుల పాలయ్యి కొంచెం ఇది ఉండి మనకు ఆర్థికంగా ఏమైందంటే బిల్స్ సరిగ్గా రావట్లేదు. అతను కాదని అంటున్నాను. మొన్ననే పిలిచినాం ఆయనను. పిలిచి మరి ఇట్లా నువ్వు కాంట్రాక్ట్ పట్టుకొని చేయకుంటే బాగుండదు కదా, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కదా అంటే, మీరు ఏం చేయమంటే అది చేసేసారంటే నేను అధికారులతో మాట్లాడి మరి అది 60C కింద అంటే కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇస్తారు అనమాట. అది చూసినాము. ఆ కాంట్రాక్టర్ కూడా చెప్పినాము, పెద్ద కాంట్రాక్టర్గా చెప్పినాము. అది కొంచెం పేపర్ వర్క్ కాగానే మనం వర్క్ స్టార్ట్ చేపిద్దాం. వీలైతే ఈ ఎండాకాలము అంటే వర్షాకాలంలో కూడా ఇప్పుడు 2 నెలలు ఉన్నది. ఇంకా వర్షాకాలం మనకంటే లైక్ ఇప్పుడు ఏప్రిల్ అయిపోతుంది, కానీ మే జూన్ అయితే ఉంటుంది కదా. ఈ 2 నెలలు మనం ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత టెంపుల్ చెప్పారు, తప్పకుండా టెంపుల్ అది గంగపుత్ర సంఘం అయితే కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పుడు మనకు పోచమ్మ ఎల్లమ్మ టెంపులా, పోచమ్మ టెంపుల్ మరి రోడ్డు కంటే కింద అయింది అంటున్నారు. తప్పకుండా అది మీరు చేసుకోండి. అదే దానికి ఏది అవసరం ఉంటుంది నేను అంటే వెంటనే నా నిధుల నుండి SDF CDP నుండి అన్నది ఇస్తాను. సో అదొక ఎస్టిమేషన్ అది వేయించండి. అది హనుమాన్లకు కూడా వాళ్ళ అభివృద్ధి పనులకు ఏమని అంటా ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా మరి ఈ రెండుకి ఎంత అవుతుందో చూసి కొంచెం చూద్దాం.
అయితే ఇక్కడ ముఖ్యంగా మీ గ్రామానికి రావడం లేదంటే ఒక అభివృద్ధి పనులే కాకుండా ఇక్కడ నేను చూస్తా ఉన్నా అన్నీ కూడా అన్నీ మరి ఏది తాటిపత్రిలో నల్లటి కవర్స్ కప్పినే ఉన్నాయి. చాలామంది పేదరికంలో ఉన్నారు. మరి ఇండ్లు లేవు. ఇప్పుడు మన అధికారుల ఇచ్చిన లెక్క ప్రకారం కూడా 82 మందికి అసలు ఇండ్లు లేవు. ప్లాట్లు ఉన్నాయి కానీ ఇండ్లు లేవు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఇండ్లు కట్టుకుంటారో ఇమ్మీడియట్గా ఫేజ్ 1లో మరి మీరు కట్టుకునే వాళ్ళందరూ కూడా ఇందిరమ్మని ఇస్తాం. ఇక్కడ 5 లక్షల రూపాయలు మీకు ఒక్కొక్క ఇల్లుకి వస్తాయి. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టుకోవాలి. మీ దగ్గర 1 లక్షనో 2 లక్షలు మీరున్న ఇంకొక 2 రూమ్లు ఎక్కువ కట్టుకుంటా ఉంటే 600 ఫీట్ల వరకు కూడా మీరు కట్టుకోవచ్చు. ముఖ్యంగా డెఫినెట్గా బాలరాజు గారు చెప్పారు, మీరు అందరు కూడా చెప్పారు, ఈ మారుమూల ప్రాంతం పట్టించుకుంటలే అంటున్నారు. కానీ మీ జనాభా ప్రాతిపదికన మీకు ఎన్ని రావాలో దానికంటే డబుల్ ఇస్తాం మీకు నీళ్ళు. తర్వాత ఇంకా మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు మీకు సన్నబియ్యం వస్తున్నాయా? ఎవరిస్తుండ్రు? అదే మరి ఇంతకుముందు కేసీఆర్ చెప్పిండు సన్నబియ్యం తింటాడు, మా మన్మడు ఏం తింటాడో అందరు తినాలన్నాడు. మరి అంటే ఇప్పుడు మనకు సన్నబియ్యం లేకున్నా మరి రైతులతో సన్నబియ్యం పండించి రైతులకు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మనము మీకు అందరు కూడా పేదవాళ్ళకి అందరు కూడా అది బడిలో చదువుకున్న పిల్లలు కావచ్చు, ఈ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, అందరు కూడా మరి మనిషికి 6 కిలోలు చొప్పున బియ్యం ఇచ్చి మనము 3 పూటలు కడుపు నిండా సన్న బియ్యం తండ్రి తినాలా, వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇలా తప్పకుండా సన్న బియ్యము కంటిన్యూగా ఇస్తాం. తర్వాత ఎవరికైతే రేషన్ కార్డులు లేవో, ఎవరికైతే ఇప్పుడు బియ్యం ఇంకా రావట్లేదో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. త్వరలోనే ఒక నెలన్నర రోజుల్లో ఆ రేషన్ కార్డులు వచ్చినాక వాళ్ళకు కూడా అందరు కూడా ఇస్తాం. రైతులకు కూడా మీకు ఇలా బోనస్ వస్తుంది. సన్నవడ్లు పండించిన వాళ్ళకు తప్పకుండా ప్రతి గింజ కొంటామని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మీకు రైతులకు కూడా ఇబ్బంది లేదు. ఇంకా ఈ రాజీవ్ యువ వికాస్ కింద కూడా ఈ గ్రామం నుండి చాలామంది అప్లై చేసుకుని ఉంటారు. అది చూద్దాం. అది ఇంకా మనీ రిలీజ్ అయిన తర్వాత ఈ గ్రామానికి కూడా వీలైనంత మటుకు ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో మొత్తం మీద అంటే చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి. అయితే ఇంకా ఈ గ్రామంకి ఇప్పుడు రోడ్డు ఏది మన రామారెడ్డి రోడ్ ఒకటి, మళ్ళీ ఇటు దొన్కాల్ రోడ్ ఒకటి, ఇటు ఒకటి, ఇంకా తన ఒక పెద్ద మనిషి బస్సు కూడా లేదంటున్నారు. అదే ఈ రోడ్డు వల్లనే కొంచెం బస్సు ఆగింది. యాక్చువల్గా మధ్యాహ్నం ఆగింది. నేను తప్పకుండా కామారెడ్డి వాళ్ళతో మాట్లాడుతూ, నిజామాబాద్తో మాట్లాడుతూ ఈ రూట్లో బస్సు కూడా నడిపించేందుకు ప్రయత్నం చేద్దాం. సో అంటే యాక్చువల్లీ బాగా ఎండ ఉంది, 45 డిగ్రీలు ఉంది. అయినా మీకు ఇక మిట్ట మధ్యాహ్నం కూడా మీరు మరి అందరు కూడా మీ పనులు ఉన్నాయి, మీరు బిజీ ఉన్నా కానీ మరి నేను వస్తున్నా అని చెప్పి మరి మీ అందరు కూడా ఇక్కడ ఉండి ఈ మీటింగ్ను సక్సెస్ చేసాను. మరి మీకు తప్పకుండా నేను ఒకటే చివరిగా చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీది, నేను మీ మనిషిని, మీరు నన్ను గౌరవించరు, ఆదరించరు, ఏది ఉన్నా కానీ కొటాలపల్లి గ్రామంకు మేము ఏది అవసరం ఉంటుంది తప్పకుండా కొంచెం ఎన్నుకోనే ముందో. ఇవాళ మీరు టెలిఫోన్ అది కావాలన్నారు, ఏదో ప్రయత్నం చేసాం. ఇప్పుడు అది నడుస్తుందా? స్టార్ట్ అయింది, నడచలేదు. సరే అది కూడా చేపిద్దాం. సిగ్నల్ వస్తలేదు అన్నారు. మరి అప్పుడు ఇంకా పైన ఎక్కడో ఏదో మరి ఇల్లు మీదకి ఎక్కి మాట్లాడాలంటే ఏదో కోర్సు చేసినప్పుడు మీరు ప్లేస్ ఇచ్చిర్రు, ఒక టవర్ అయితే కనబడుతుందా, ఇంకా అది పని చేస్తున్నట్టుగా దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం. అంటే ఇట్లా ఇప్పుడు మీరు ఒక్కటి గమనించాలి దయచేసి, మీరు అంతా కూడా నాకు తెలుసు చాలా నిజాయితీ పరులు. అయితే ఇప్పుడు మనం వచ్చి 15 ఏళ్ళు అయింది. గతంలో ఉన్న వాళ్ళు మన తెలంగాణ వచ్చినాక అన్నీ అయితే అనుకున్నాం. ఏమైంది 10 ఏళ్ళ? గోవర్ధన్కి ఒక 4 ఇండ్లు అయినాయి, ఒక 50 ఎకరాల ఫామ్ హౌస్ అయింది, కానీ పేదోనికి ఏం కాలే. అది మన ఎన్నికల్లో చెప్పినాం, మీరు వాళ్ళకి బుద్ధి చెప్పారు, కేసీఆర్ బుద్ధి చెప్పారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ వాళ్ళు మాట తప్పినారు. 15 ఏళ్ళలో ఏం మాట తప్పుతారు? ఎన్ని చేసినాము? ఆర్టీసీ బస్సులు సరే ఇలా కాకుండా రేపు వస్తుంది, ఇప్పుడు ఫ్రీగా ప్రయాణం చేసినాము, ఇవి ఇచ్చినాము. 200 రూపాయల కరెంటు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాము. సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తున్నాము. అక్కడక్కడ కొన్ని కాలేదు, లింకు లేక అది కొంచెం ప్రాబ్లం అయినా అది కూడా భవిష్యత్తులో ఇప్పుడు కాకుండా 2 నెలలకో 3 నెలలకో అందరికి వచ్చేస్తాయి. ఇవాళ రైతులకు బోనస్ ఇస్తున్నాము, మహిళా సంఘాలకు బిత్తి లేకుండా రుణాలు ఇస్తున్నాము. మరి వీళ్ళందరూ కూడా ఇండ్లు ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము. ఇంకా ఏం తప్పినా మేము మాట? విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి 55,000 ఉద్యోగాలు ఇస్తుంది. ఇవాళ ఇప్పుడు మళ్ళీ మనకు ఇంకో 55,000 ఉద్యోగాలు మళ్ళీ వస్తున్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నాము. ఎస్సీ కేటగరైజేషన్ చేసినాము, అదొక చరిత్ర. గతంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేదు. ఇవాళ బీసీ రిజర్వేషన్ మనం 42% పెంచుతామని అనుకుంటున్నాము. అన్ని రంగాలు అంటే ఆ రాజకీయ రంగమే కాకుండా
కాలేజీల ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నాము. దాన్ని చట్టం కూడా తయారు చేసాము. చట్టం కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం పంపించినాము. ఇవాళ ఎవరు మాట్లాడుతున్నారు? టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు 10 ఏళ్ళలో ఏం చేయలే. ఇవాళ బీజేపీ వాళ్ళు అయితే ఇంకా 15 రాష్ట్రాలలో ఉన్నారు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇవాళ 15 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది. మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసింది సన్నబియ్యం అని ఇస్తున్నారని అడగండి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ మా మోడీ పంపిస్తున్నాడు. మరి మోడీ పంపిస్తే మహారాష్ట్రకి ఎందుకు పంపిస్తలేడు? మధ్యప్రదేశ్కి ఎందుకు పంపిస్తలేడు? అన్ని అబద్ధాలే. ఇక వాళ్ళ రాజ్యముల దగ్గర పంపించాలి కదా, మరి కాంగ్రెస్ ఉన్న దగ్గర ఇస్తారా వాళ్ళ రాజ్యంలో ఇవ్వని? అంటే మోడీ పంపించడు కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం 52 రూపాయలు కొని మీకు పంపిస్తున్నది. కాబట్టి వాళ్ళు అన్ని అబద్ధాలే మాట్లాడతారు. ఇప్పుడు మనం చెప్పిన రైతులకు మనకు బోనస్ ఇస్తున్నాం, ఇక్కడ ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఎక్కడైనా 29 రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఈ స్కీమ్లు అవుతున్నాయా? వాళ్ళు ఉండే దగ్గర అధికారంలో చేయరు. అధికారం లేని దగ్గరనేమో అది చెప్పారు మీరు ఇది చేసిరు అంటే వాళ్ళు చెప్పినా చేసిరా? మోడీ 15 ఏళ్ళలో 11 ఏళ్ళు అయింది మన రాష్ట్రం విడిపోయి. రీఆర్గనైజేషన్ బిల్ ఇంప్లిమెంట్ అవుతలేదు. పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు అంటే వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 15 లక్షలకు ఒక అకౌంట్లో ఇస్తామన్నారు. వేసిరా? ఇవాళ ఏమైంది? ఇవాళ పుల్వామాలో ఇవాళ అమిత్ షా ఇన్ఎఫిషియన్సీ వాళ్ళు ఇలా 28 మంది చనిపోయారు. హోమ్ మినిస్టర్ రిజైన్ చేయాలా వద్దా? బాధ్యత వహించాలి. ఎవరు బాధ్యత వహించాలి దానికి? పాకిస్తాన్ వాడు ఎట్లా వస్తాడు? ఇలా లోపలికి వచ్చి మన ఎట్లా చంపుతాడు? దానికి ల్యాబ్స్ ఎవరు? సెంట్రల్ బార్డర్ ఎవరు కంట్రోల్ ఉన్నది? అంటే వాళ్ళ తప్పు లెక్క పెట్టదు, మంది లెక్క పెడతారు వాళ్ళు. ఇలా హైదరాబాద్లో మనకు యూనివర్సిటీ ఉంది. అక్కడ పక్కకు ఒక 400 ఎకరాల ల్యాండ్ ఉంది గవర్నమెంట్ది. ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే దాన్ని మళ్ళీ కోర్టుకు పోయి మనం తెచ్చుకున్నాం. అది అక్కడ ఇండస్ట్రీస్ పెడదామంటే నరేంద్ర మోడీ అంటాడు ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, దాన్ని ఎట్లా తీస్తారంట. ఏనుగు సింహాలు మన కొట్టలపల్లి అడవిలే లేవు, హైదరాబాద్లో ఉన్నాయంట. అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే అట్లా ఏం లేదు. ఎంతకు కుల మతాలను దాన్ని చిచ్చు పెట్టి ఓట్లాడు తప్పితే బీజేపీలతో ఏం కాదు, అది పోదు. అదంతా గుజరాత్ వాళ్ళ రాజ్యం. అది మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ వీళ్ళు 4 కలిసి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇక వీళ్ళు మనోళ్ళు ఓట్లేసి బీజేపీకి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? గుజరాత్లో గులాంగిరి చేస్తున్నారు. ఇంటి దొంగల కార్యక్రమం తెలంగాణ గురించి కొట్లాడురా బాబు, ఫండ్ తీసుకురండి అంటే లేదు మేము మన బడ్జెట్లో ఏమొచ్చారు? గుడ్డు సున్నిచ్చారు మనం. మరి దాని గురించి మాట్లాడరు. లేదు మేము మోడీ మాట్లాడడం, మోడీ చెప్పులు మోస్తాం అంటున్నాం. ఇవాళ ₹1 మనం ఇక్కడ నుండి కేంద్రంగా పంపిస్తే మనకు 42 పైసలు వస్తున్నాయి. 58 పైసలు అంటే తీసుకోపోతాం వేరే వాళ్ళకి. అదే బీహార్లో ₹7 ఇస్తున్నారు. ₹1 వాళ్ళు ఇస్తే వీళ్ళు ₹7 ఇస్తున్నారు. బంది సొమ్ము వస్తున్నారు. మన సొమ్ము మనకి ఇవ్వమంటే ఏడుస్తున్నాం. అంటే ఇట్లా వాళ్ళు పని చెయ్యరు, చేసేటోళ్ళ మీద ఏడుస్తారు. తర్వాత ఇంకోటి ఏంది, వచ్చే పైసలు రానియారు. మన పైసలు తీసుకపోయి వేరే రాష్ట్రాలు పెడతారు. దీని కొరక మనకు వాళ్ళని అంటే మనకు దేనికైనా ఇంటోడు ఉండాలంటారు. ఇలా మన కాంగ్రెస్ పార్టీ అంటే అది పేదోళ్ళ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం దేశం కొరకు ప్రాణత్యాగం చేసిండ్రు, జైళ్ళకు పోయినరు, ఇలా తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణను బాగా పంచుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈ బీజేపీ, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పే మాటలు వినకండి, నమ్మకండి. ఇలా మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి జరుపుకున్నాం. శ్రీరామనవమి జరుపుకోలే మరి అంటే మనం భక్తులం కాదా? వాళ్ళు మోడీ భక్తులు. ఎవరు? కాషాయములు, జూటా పార్టీ వాళ్ళు మోడీ భక్తులు. మనం రామభక్తులు. మనమే అసలైన రామభక్తులు. రాముడు ఏమన్నాడు? పేదలను అబద్ధం మాట్లాడమన్నాడా? లేకుంటే ఎదుటోని హేట్ చేసి మన్నాడా? అందుకని మీరు ఈ గుజరాత్ వాళ్ళ ట్రాప్ల కాళ్ళముకు అంటే గుజరాత్ వాళ్ళకు గులాంగిరి చేసే ఈ బీజేపీ పార్టీని నమ్మకండి. ఈ టీఆర్ఎస్ అయితే అది దొంగల పార్టీ. అది ఎప్పుడు జైలుకి పోతారో తెలియదు. అర్థమైందా? అది ఇప్పుడు కవిత జైలుకి పోయింది మొన్న వచ్చి, ఇప్పుడు మళ్ళీ బీసీ అంట, బీసీ మూవ్మెంట్ తీస్తుందంట. అంటే ఇవాళ ఎందుకు చేయాలి మరి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవాళ చేస్తున్నాము. మేము అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయాలి మరి? అద్దన్న వాళ్ళ అద్దన్నారా? అంటే ఇట్లా అధికారం పోయినాక ఒకటి, అధికారం లేనప్పుడు ఒకటి, ఉన్నప్పుడు చేయరు, లేనప్పుడు మాట్లాడతారు. కాబట్టి వాళ్ళని పెద్ద పట్టించుకునే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మన కాన్స్టిట్యూన్సీలో నేనున్న భూపతి రెడ్డి సార్ మీకు అండగా ఉంటాడు. తప్పకుండా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా మీరేం అట్లా ఫీల్ కాకండి. మాది వెనుకబడ్డ గ్రామము, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. మాది కొనా గ్రామం. కొనా అయినా చిట్కనేలు కూడా ఇంపార్టెంటే. చిట్కనేలు కూడా ఇంపార్టెంటే. కాలు ఉన్న చిట్కనేలు కూడా ఇంపార్టెంటే. చిన్న గ్రామం, చివరి గ్రామం అయితే మీరు మాకు ఓట్లు వేసారు. తప్పకుండా మీకు అన్ని విధాలా మీ గ్రామాన్ని అభివృద్ధికి సాధన కాడికి చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
తప్పకుండా మీకు ఒక కమ్యూనిటీ హాలు, ఈ దేవాలయ నిర్మాణము, తర్వాత సంబంధించిన బ్రిడ్జ్ అవన్నీ కూడా చేపిస్తాం, బస్సు కూడా వేపిస్తామని చెప్తాం. చెక్ డ్యామ్ కడితే మనకు లాభం అవుతుంది అంటే వాళ్ళతో చెప్పి మనం ప్రపోజల్ పెట్టిద్దాం. ప్రాబ్లం జై కాంగ్రెస్. 2018 కంటే ముందు లోన్ తీసుకున్నారు అంటే మన గవర్నమెంట్ సెకండ్ టైం కేసీఆర్ రాకన్నా ముందు మనం గత 5 ఏళ్ళ నుండి మనం మాఫ్ చేస్తామని చెప్పినాం. వాళ్ళు ఏం చేశారు, 2018 కంటే ముందు లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకొని వాళ్ళకు తక్కువనే తీసుకున్నారు. చిన్న రైతులు ఉన్నారు, ఒక 50,000, 60,000, 70,000 ఇట్లా తీసుకున్నారు. 18 నుండి వాళ్ళకి మళ్ళీ బ్యాంకు వైపు పోలే, రిన్యువల్ చేసుకోలేదు. దాంతో ఏమైంది, అది 1,20,000 అయింది, డబుల్ అయింది అనుకో 6-7 ఏళ్ళలో. కానీ వాళ్ళు 2 లక్షల లోపల ఉన్నాం కదా, మాకు మాఫ్ అవుతలేదని వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళు అసలు ఎలిజిబుల్ కాదు దాంట్లో. ఇప్పుడు మనకి 2018 ఎప్పుడు డిసెంబర్ నుండి 2023 డిసెంబర్ వరకు తీసుకున్న లోన్లను మనం మాఫ్ చేస్తామని చెప్పినాము. 18 లోన్ తీసుకొని నువ్వు రిన్యువల్ చేసుకోకుండా పాత లోన్ కింద వస్తుంది. బ్యాంక్ యాక్సెప్ట్ రాలేదన్నది మీకు ఎక్స్టెన్షన్ అధికారులు చెప్పాలా, లేదంటే బ్యాంక్ వాళ్ళు చెప్పాలి. నలుగురికి ఊళ్ళో 10 మందికి ఏదానికి మాకేమైనా ఇబ్బంది ఉందా, అది ఏం ప్రాబ్లం ఉన్నది అనేది మన బ్యాంక్ వాళ్ళు చెప్పాలా. మీకు చెప్తలేదంటున్నారు, మీకు ఫోన్ చేసి ఎత్తుతారంటున్నారు. మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ పాస్బుక్, ఏది మన ఆధార్ నెంబర్ అవి తీసుకొని మాకు ఆఫీస్కి రండి, మేము కనుక్కొని చెప్తా సాధ్యమవుతుందా కాదా. అట్లా అర్థమైందా? ఇప్పుడు ప్రభుత్వం ఇంటెన్షన్ క్లియర్గా ఉన్నది. మేము చెప్పినాము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము, పైన వాళ్ళకి చేయమని చెప్పినాము. 21,000 కోట్లు కూడా ఖర్చు పెట్టినాం. మామూలు గతంలో కేసీఆర్ లాగా అబద్ధాలు చెప్పాలి, మితికి కట్టి 10 ఏళ్ళలో ఒక రూపాయి మాఫ్ చేయలేదు.